ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2025 జూలై 2nd పక్షం అంటే 16 నుంచి 31 వరకు జరుగు రాశి ఫలితాలు తెలుసుకుంటున్నాము. అందులో ప్రధానంగా తీసుకున్నట్లయితే శని వచ్చేసి ఈ యొక్క మీనరాశిలో ఉన్నారు, రాహువు వచ్చేసి కుంభరాశి, కుజకేతువులు వచ్చేసి సింహరాశి, అలాగే కుజుడు మరలా ఇక్కడ కన్యలేకి 28వ తేదీ వస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి శుక్రుడు గురువు కలిసి ఇక్కడ మనకు ఈ యొక్క మిథున రాశి సంచారం చేస్తున్నారు. రవి బుధులు వచ్చేసి కర్కాటక రాశిలో ఉన్నారు. ఇది ఈ యొక్క గ్రహ గోచారము. ఈ గ్రహ గోచారాన్ని తీసుకున్నట్లయితే నెక్స్ట్ కుంభరాశి కుంభలగ్నం తీసుకున్నట్లయితే మీ రాశిలోనే రాహు ఉన్నాడు. మీకు ఈయన అష్టమాధిపతి. కొంచెం ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ వచ్చేసి కుంభరాశికి మీ రాశిలోనే రాహు ఉండడం, శని భగవంతుడు మీకు ద్వితీయంలో ఉన్నాడు, మీ రాశాధిపతి. మీకు వ్యయాధిపతి అలాగే లగ్నాధిపతి అయినటువంటి శని మీకు 2వ ఇంట్లో ఉన్నాడు. మంచిది. వ్యయాధిపతి రాశాధిపతి 2లో ఉండడం మంచిదే. అలాగే ఏలినాటి శని ప్రభావం మొత్తం ఇంకా వెళ్ళటానికి 2వ ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇంతవరకు గెయిన్ చేసుకున్నటువంటి ఏదైతే నాలెడ్జ్ ఉంటుందో దానికి మంచి గ్రోత్ జరిగే అవకాశం ఈ పీరియడ్లో మీకు ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సప్తమంలో కుజుడు కేతువు, జీవిత భాగస్వామితో కొంత మనస్పర్ధలు వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే సొసైటీలో కొంత కుదురుగా లేని మనుషులు తచ్చాడబడతాడు. సిబ్లింగ్స్ తోటి కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో పెను మార్పులు చేస్తారు, తద్మూలకంగా లాభాన్ని గడిస్తారు. ఈ లాభం మీకు చాలా ఆనందాన్ని కలగజేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కుజుడు మీకు 3వ ఇంటి దశమాధిపతి అని చెప్పుకున్నాం కదా. ఈయన మీకు వచ్చేసి అష్టమ కుజుడు కాబట్టి కొంచెం లక్ష్మీ నరసింహస్వామి పూజలు చేసుకున్నట్లయితే ఈ అష్టమ భావ ప్రభావం తొలగుతుంది. ఈయన మీ రాశికి లాభస్థానాన్ని 4వ వీక్షణ 7వ వీక్షణ ద్వారా మీకు 2వ ఇంటిని అలాగే 8వ వీక్షణ మీకు 3యాన్ని చూస్తున్నాడు, తన రాశిని మేషరాశిని. ఇవి అన్నీ కూడాను కొంత మందగమనం జరిగే అవకాశాలు ఉన్నాయి. వీటి వల్ల వచ్చే ఫలితాలు నెక్స్ట్ మీకు ద్వితీయాధిపతి లాభాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు ఈయన పంచమంలో ఉన్నాడు. తద్మూలకంగా మీకు శుభసూచకం. వివాహం కాని వారికి వివాహం అవుతుంది, సంతానం కాని వారికి సంతానం కలుగుతుంది. అనేక రకమైనటువంటి మంచి కార్యక్రమాలు ఈ యొక్క పీరియడ్లో జరుగుతాయి. ఇక్కడ 1 year ఉంటాడు బృహస్పతి. ఈ పీరియడ్ చాలా శుభసూచకం. ఈ సంవత్సరం మీ గురుబలం మెండుగా ఉంటుంది కుంభరాశి కుంభలగ్నం వారికి. మా ఇక్కడ నవంబర్ ఆ టైంలో వక్రించి అతి సంచారం మీద కర్కాటకంలోకి వచ్చిన కొద్ది రోజుల్లో మళ్ళీ రిటర్న్ అయ్యి మిథునంలోకే వెళ్తారు. అది నెక్స్ట్ వచ్చేసి కుంభరాశి వారికి 4థాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా మీకు ఈ యొక్క పంచమంలోనే ఉన్నారు. చూసారు ఎంత మంచి కలయిక. ఈ టైంలో మీకు మంచి లాభాలు జరుగుతాయి. మీ ఉద్యోగంలో మీ జీవిత భాగస్వామి విషయంలో సంతానానికి సంబంధించిన ప్లాన్స్ అయినా వివాహ ప్లాన్స్ అయినా బాగుంటాయి. బిజినెస్ రంగాలు బాగుంటాయి. కళ్ళకు సంబంధించిన వాటిల్లో ఒక మంచి నేర్పు ఉంటుంది. టెక్నికల్గా మంచి అభివృద్ధిలోకి వస్తారు. వడ్డీ వ్యాపారం చేశారంటే మీకు ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి దయచేసి షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్మెంట్లు, వడ్డీలు వేరే వాళ్ళకి ఇవ్వడం ఇట్లాంటి విషయాలలో జాగ్రత్త వహించండి. తద్మూలకంగా మీకు నష్టాలు జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్లు కూడా కొంచెంగా పెట్టుకుంటూ వెళ్ళండి, లేకుంటే చాలా వరకు ఇబ్బంది పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. దేశకాలమాన పరిస్థితులు బాగలేవు కాబట్టి వాటికి అనుకూలంగా మనం మార్కెట్ను గమనించుకుంటూ ఇన్వెస్ట్ చేసుకుంటే ఈ కుంభరాశి కుంభలగ్నం వారికి తిరుగులేదని ముందే చెప్పుకోవచ్చు. స్వస్తి.